మియాపూర్లోని ఒక స్కూల్లో బ్లాక్ బోర్డ్ అనే ఒక స్కూల్లో వివాదం చెలరేగింది. విద్యార్థికి బలవంతంగా గుండు కొట్టించారంట స్కూల్ ప్రిన్సిపల్. తమ అనుమతి లేకుండా తమ పిల్లాడికి గుండు గీయించడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్లో హెయిర్ ని లాంగ్ గా పెంచుకోవద్దని ఒక రూల్ ఉంది. ఒక విద్యార్థికి జుట్టు ఎక్కువ పెరగడంతో కట్ చేయాలని ప్రిన్సిపల్ ఆల్రెడీ వార్న్ చేశారట. అయితే మొక్కుంది, కాస్త టైం ఇవ్వండి ఆ విద్యార్థి తల్లి ప్రిన్సిపల్ ని సమయం ఇవ్వాలని కోరారు. అయితే మాట వినకుండా ఆ ప్రిన్సిపల్ విద్యార్థికి గుండు గీయించినట్టుగా తెలుస్తోంది. ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థి తల్లి మండిపడుతున్నారు. తన జుట్టు కత్తిరించొద్దని కన్నీరు పెట్టుకున్నా కూడా ప్రిన్సిపల్ ఒప్పుకోలేదని విద్యార్థి చెప్తున్నారు. నా పేరు ఈశ్వర్, నేను బ్లాక్ బోర్డ్ స్కూల్లో నెక్స్ట్ డే చదువుతున్నా. మాకు దేవుని మొక్కుంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేపించింది. సార్ గుంటూ ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇట్లా వదిలేడు, గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడడానికి అంటే నాకు ఏం రాలేదు. ఇంకా మీరు చెప్పారా సార్కి ఎట్లా సార్కి చెప్పిన ఆయన గిట్ట వదిలేకుండా తీసుకోపోయింది సార్. గుండు వేపించింది. మొక్కుందని చెప్పినా కూడా ప్రిన్సిపల్ వినలేదు. మా పిల్లాడి జుట్టు మాకు కావాలంటూ స్కూల్ యాజమాన్యంతో విద్యార్థి తల్లి గొడవ పడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ స్కూల్లో 5వ క్లాస్ నుండి వేసిన నేను. ఏ స్కూల్ అమ్మా? బ్లాక్ బోర్డ్ స్కూల్లో 5వ క్లాస్ నుండి వేసిన. వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు వాళ్ళు.